దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన భాగం కొరకు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచనం వరకు. ప్రియులారా, నేను సమయానుకూలంగా మీ నిమిత్తమై 32వ వచనం నుండి 37 వరకు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మరొక మారు మీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్టు గల దేశమునకు, ఒలివ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మును తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనుల దేవతలలో ఏదైనను తన దేశమును అషూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమాయను? అర్పాతు దేవతలు ఏమాయను? షెపర్యాము దేవతలు ఏమాయను? ఏనా యువ అనువారి దేవతలు ఏమాయను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తమ దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఏమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎలియాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం అంతా పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము, మీరు ఎవరిపై ఆధారపడతారు? మీరు ఎవరిపై ఆధారపడతారు? ఆన్ హూమ్ డు యూ రిలే అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, లొంగిపోవాలని రబ్షకే యూదా ప్రతినిధులను కోరినట్లుగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అషూరు చేత జయించబడిన వారి దేవుళ్ళలో ఎవరైనా సన్హెరీబు రాజును ఆపలేకపోయారని, కాబట్టి యెహోవా తమ కోసం వస్తాడని వారు ఆశించకూడదని యూదా ప్రజలకు చెప్పడం ద్వారా అతడు దేవుణ్ణి అవమానించాడు. వారు అస్సిరియాకు లొంగిపోతే వారికి ఓదార్పు మరియు సమృద్ధితో కూడినటువంటి జీవితాన్ని ఇస్తుందని అతడు ప్రతిపాదించాడు. ప్రజలు అతనికి జవాబు ఇవ్వలేదు, కానీ యూదా ప్రతినిధులు హిజ్కియాకు ప్రతిదీ చెప్పడానికి తిరిగి వచ్చారు. నిరాశతో తమ బట్టలు చిప్పుకొని ఆయన వద్దకు ప్రవేశించారు. ఇది దీని యొక్క సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 28 నుండి 35 వచనాల ఆధారంగా మీరు వినకూడని అబద్ధాలు ఉన్నాయి. అవును ప్రియులారా, ఈరోజున చాలా అబద్ధాలు మనం వింటున్నాం లోకంలో. ఎవరో ఒకరు అధికారంలో ఉన్నటువంటి వారు లేక పేరు ప్రతిష్ఠున్నటువంటి వారు ఒక అబద్ధాన్ని పలికినంత మాత్రాన అది నిజమైపోయేటువంటి అవకాశము లేదు ప్రియులారా. కనుక అబద్ధము అబద్ధమే, నిజం నిజమే ప్రియులారా. రబ్షకే యూదా సమాజంలో అపనమ్మకాన్ని నాటాడు. అలాగే వారికి రాజుపై కూడా అపనమ్మకాన్ని కలిగించాడు. బహుశా ఇశ్రాయేల్ తనంతట తాను పతనమవుతుందని ఆశించి ఉండవచ్చు. శత్రువు యొక్క వ్యూహం ఇప్పుడు కూడా అదే ప్రియులారా. ఎలాగైనా మీరు దేవుని శక్తిని అనుమానించేలా చేయడమే, ఆయన సహాయమందు అపనమ్మకం ఉంచడమైనటువంటిదే ఈరోజు సైతాను చేసేటువంటి ప్రక్రియ ప్రియులారా. కనుక సైతాను వాని అనుచరులందరూ కూడా దేవుని వాక్యం మీద ప్రజలకు ఒక అబద్ధపు ఆలోచన కలిగించాలని ఆశిస్తూ సత్యం పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రియులారా. కనుక సత్యము చివరికి జయిస్తున్న సంగతి మనం మర్చిపోవద్దు ప్రియులారా. 36 నుండి 37 వచనాలలో హిజ్కియా రబ్షకే పలికిన మాటలకు ప్రతిస్పందనగా ఏమీ మాట్లాడవద్దని ప్రజలకు ఆజ్ఞాపించాడు. రబ్షకే వంటి వారితో సంభాషణలో పాల్గొనడం ఎంత నిష్ఫలమైనదో అతనికి తెలుసు. ప్రియులారా, కొన్ని సందర్భాలలో మన జీవితాలలో నిరాశకు గురైనప్పుడు కూడా మన భావాలను బయట పెట్టడం కంటే మౌనంగా ఉండడమే మంచిది అనిపిస్తుంది ప్రియులారా.
ఇది అన్ని సందర్భాలు కాకపోయినప్పటికీ మౌనంగా ఉన్నటువంటి వారు జ్ఞానులు అని పిలువబడతారని లేఖనం చెప్పినట్టుగా ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనము మౌనం వహించక తప్పదు ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా, నేటి ధ్యాన భాగంలో పాలు పొందిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజంగా ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు, విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎవరిపై ఆధారపడుతున్నారు? నిజంగా మీరు ఎవరిపై ఆధారపడుతున్నారో వారు ఆధారపడగలిగినటువంటి వారేనా? ఆన్ హూమ్ డు యూ రిలే అనేటువంటి ఈ మాట ఈరోజు నా దేవుడు మనతో సూటిగా నేరుగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. కనుక ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం అందరము ప్రేరేపించబడుతుండగా, ప్రోత్సహించబడుతుండగా ప్రియులారా, ఈ భూమి మీద అనేక మంది దేవునికి మనలను దూరంగా చేయాలని దేవుడు పలికిన మాటలను, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు నమ్మకున్నట్లుగా మనము వాటిపైన మనం స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండకున్నట్లుగా ఒక అబద్ధాన్ని మనలో నాటేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది, వాని అనుచరులు. కనుక ప్రియులారా, జాగ్రత్త పడదాం. దేవుని వాక్యం సత్యం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో పలికినట్టుగా, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్య సారాంశమే సత్యం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా యేసు ప్రభువారే సత్యం. అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఆయన నమ్మిన వారందరూ సత్యవంతులే ప్రియులారా. కనుక ఈరోజు పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా, మనము ఎవరిపై ఆధారపడుతున్నాం, మనం ఆధారపడగలిగిన వారు ఎవరు అంటే ప్రియులారా, బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనము నిజముగా ఆధారపడగలిగినటువంటి దేవుడు. We can trust him all the time, in always ప్రియులారా, in all circumstances. అన్ని పరిస్థితులలో ఆధారపడగలిగేటువంటి దేవుని సన్నిధానంలో రండి, ఒక ప్రార్థన చేసి మన ప్రతి పరిస్థితులను దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన. ప్రభువా, లోకం యొక్క బెదిరింపులు మరియు అపహాస్యము నుండి చలించకుండా నిశ్శబ్దంగా నీపై ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. అన్ని పరిస్థితుల నుంచి మనం విడిపించే దేవుడు నీవు ఉన్నావని, నీ వాక్యం మనం ఎంతో ఆదరిస్తూ ఉండగా తండ్రి, వాక్యం ద్వారా ఆదరించబడిన బిడ్డలమై లోకంలో అనేక మంది మీ విషయంలో, మీ వాక్య విషయంలో పలికే అబద్ధాలకు తండ్రి మేము తలవంచక తండ్రి, మేము మనసులలో తండ్రి అవమానానికి తండ్రి యొక్క అనాలోచనకు తావివ్వకుండా నిలబడి కృపను గ్రహించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యం మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలుగుదాం. అలాగే ప్రియులారా, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు నిజముగా మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం ప్రియులారా. కనుక అనేక మంది జీవితాలను బలపరచగలిగేటువంటి విధంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి మాట, మీరు ఎవరిపై ఆధారపడుతున్నారు? దేవుడొక్కడే మనం సంపూర్ణంగా ఆధారపడగలిగినటువంటి దేవుడు. ఆయనపై మాత్రమే మనం ఆధారపడితే మనం బ్రతుకుతాం. అలా ఆధారపడగలిగేటువంటి కృప, జ్ఞానము, శక్తి, ఆలోచన దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను సత్య మార్గవంతు సమృద్ధిగా నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.